స్పందన రెడీయా నువ్వు? రెడీ అండి. గోబీ క్యాప్సికమ్ కర్రీ. ఓకే ఓకే, మరి గోబీ క్యాప్సికమ్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. గోబీ క్యాప్సికమ్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాలీఫ్లవర్ 1 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో స్పందన స్టార్ట్ చేసేద్దామా? ఫాస్ట్ గా చేసేయాలి. ఆయిల్ వేసుకుందామండి. ఓకే, కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా ఆనియన్స్ వేసుకుందామండి. కొద్దిగా కరివేపాకు, ఓకే, ఓకే అండి. ఒకసారి కలిపి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, సో ముందు మనం వెజిటేబుల్స్ ఏమైనా బాయిల్ చేసి పెట్టుకోవాలా దీనికి? అవునండి, కాలీఫ్లవర్ కొద్దిగా, కాలీఫ్లవర్ కొంచెం. ఓకే, నెక్స్ట్ ఏం వేద్దాం? నెక్స్ట్ క్యాప్సికమ్. ఓకే, సారీ ఎల్లో ఎల్లో, గ్రీన్, రెడ్, వైట్. ఓకే, కొద్దిగా పసుపు. ఏంటి నువ్వు చదువుకుంటున్నావా స్పందన? చదువుకుంటున్నానండి. ఏమిటి మరి? ఏం చదువుతున్నావు? బీటెక్ సెకండ్ ఇయర్ అండి. హన్మకొండేనా? అవునండి. ఏ బ్రాంచ్? ఈసీఈ. ఈసీఈ. నైస్. నువ్వు ఒక్కదానివేనా? అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు ఎవరు? 2 అక్కయ్యలండి. 2 అక్కయ్యలు. ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలా? క్యాప్సికమ్. వాళ్ళిద్దరు ఏం చదువుతున్నారు? పెద్ద అక్కయ్య ఎంటెక్ అండి, రెండో అక్కయ్య ఎంసీఏ. అవునండి. పేర్లేంటి? ప్రియాంక, మౌనిక. ప్రియాంక, మౌనిక. అవునండి. నువ్వెందుకు మరి స్పందన అయ్యావు? నీకు కాలేదేంటి? ఊరికనే. ప్రియాంక, మౌనిక, పర్ణిక, ప్రవళిక, ఇలా ఏదైనా పెట్టుకోవచ్చుగా? అవునండి, ఫస్ట్ ప్రవళిక అని ఉండేది. బాలేదని చెప్పేసి. బాలేదా? ఓహో, పెట్టారాక? అది మార్చేసావా నువ్వు? అవునండి. ఓహో. కొద్దిగా సాల్ట్. ఓకేనా? ఇప్పుడు గోబీ వేసుకుందామండి. ఆల్రెడీ ఉడికించింది. ఇదేంటి కొంచెం డ్రై కర్రీ టైప్లో వస్తుందా మనకి? అవునండి. నీకు వంటలు ఎప్పటి నుంచి చేయడం మొదలు పెట్టావు? 10th క్లాస్ నుంచి. 10th క్లాస్ నుంచి. అంటే ఎందుకు అలాగా? ఇంట్రెస్ట్. వంటలు ఇంట్రెస్టా? అంటే తింటం ఇంట్రెస్టా, వంటలు ఇంట్రెస్టా? వంటలు ఇంట్రెస్ట్. అవునులే, నువ్వు తినేలా కనపడట్లేదు. చేసి ఎవరికి పెడతావు? అక్కయ్యలకా? ఎందుకు? నువ్వెందుకు తినవు? ఏమన్నా అయితే ఇప్పుడు నాకేం అవ్వదు కదా? అవ్వదండి. చారా? పర్వాలేదా అండి? బాగా చేస్తుందా? బాగానే చేస్తుందా? ఓకే. ఏమన్నా మూత పెట్టి ఉప్పు, కారం ఇవన్నీ తర్వాత యాడ్ చేస్తావా? ఓకే, చూద్దామా? చూద్దాము. కొద్దిగా కారం వేసి. ఓకే, ఓకే అండి. ఈ కాంబినేషన్ ఎవరు చెప్పారు నీకు? ఇలా గోబీ ఇంకా కాలీఫ్లవర్ ఇచ్చి 2 ఒకటే కదా? గోబీ ఇంకా క్యాప్సికమ్ కలిపి చేయొచ్చని? అమ్మమ్మ. ఓ, వంటలన్నీ అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నావా? అవునండి. ఓ, నువ్వు అమ్మమ్మ దగ్గర ఉంటావా? లేదు, హాలిడేస్ లో వెళ్ళినప్పుడు వంటలు నేర్చుకున్నావు గ్యాప్ లో. సో నెక్స్ట్ మూత పెట్టు. కొంచెం కారం పడితే రెడీయా మనకి? రెడీ అండి. ఓకే, చూద్దామా? చూద్దామండి. కొద్దిగా గరం మసాలా పొడి, కొద్దిగా ధనియాల పొడి అండి. ఓకే, కొద్దిగా కొత్తిమీర,
రెడీ. రెడీ. మా ప్యాన్ కాస్త బరువు ఉంటుంది చూడు. ఓకే అండి. ఓకే అండి. సో రెడీ. రెడీ అండి. గోబీ క్యాప్సికమ్ కర్రీ. నైస్. ఓకే అండి, గోబీ క్యాప్సికమ్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోబీ క్యాప్సికమ్ కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, క్యాప్సికమ్ ముక్కలు, ఉప్పు వేసి వేగాక ఉడికించిన కాలీఫ్లవర్ వేసి వేగనివ్వాలి. తర్వాత కారం, ధనియాల పొడి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, గోబీ క్యాప్సికమ్ కర్రీ రెడీ.